ఇప్పుడైతే ఇంకో ప్లేస్ దగ్గరకు పోతున్నాము. అసలు ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ ఫోన్లో సిగ్నల్ లేవు, ఏం లేవు. జస్ట్ ఇట్లా మేము ఆడ నిలబడ్డ దగ్గరనే మా వాళ్ళు ఒక 15,000 ఒడగొట్టుకురు. వీడియోలు అయితే ఏం తీయలేదు. ఇట్లా ట్రాన్సాక్షన్స్ ఇట్లా అవుతున్నాయి, లక్షలు లక్షలు. నిన్న మొన్న చూసిన దానికంటే ఈరోజు చాలా రష్ ఉంది ఇక్కడ. ఇది మొత్తం పెద్దది, లైక్ లోపలికి నాట్ అలౌడ్, పాసెస్ ఉంటేనే అలౌడ్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ భీమవరం. ఈరోజు అయితే డే 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అయితే సంక్రాంతి మేము ఫస్ట్ కొంచెం అట్లా పొలాలకు పోయి, ఆ తర్వాత ఇక్కడ మన అన్న వాళ్ళు వాళ్ళ 4 కోళ్ళు ఏమో ఉన్నాయంట, బెట్టింగ్, అది ఏమంటారు బెట్టింగ్ అంటున్నా, పందెంకి రెడీగా. సో ఆడికైతే పోతున్నాము. అండ్ నాకు ఇంకొక మైండ్ బ్లాకింగ్ విషయం ఏంటంటే, నేను నిన్న ఒక రీల్ వేసిన, విత్ ఇన్ 15 అవర్స్లో అది 1 మిలియన్ రీచ్ అయ్యింది. మీకు స్క్రీన్ షాట్ ఇస్తే చూడండి. పొద్దుగా లేచి చూడంగానే నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. భీమవరంకి వచ్చినాక నాకు మొత్తం ఒకటి బ్యాడ్ అవుతుంది, ఒకటి గుడ్ అవుతుంది. సో ఇక మేమందరం అయితే ఇప్పుడు పోతున్నాం. ఇప్పుడైతే ఒక ప్లేస్ దగ్గరకు వచ్చినాము. ఇప్పుడు మేము ఎవరి దగ్గర అయితే స్టే ఉన్నామో ఆ అన్న వాళ్ళ జాగా అంటే ఇది పక్కనే చేపల చెరువు ఉన్నది. నేను వచ్చినప్పటి నుంచి చేపల చెరువు వీడియో రికార్డ్ చేయలేదు. నైట్ చేసిన మ్యాక్సిమమ్. మీకు చూపిస్తాగండి. ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి తెలుసా. మొత్తం భీమవరం మొత్తం ఉన్నాయి చేపల చెరువు అంటున్నా, సారీ, రొయ్యల చెరువు. ఇవి ఆక్సిజన్ కోసం పెట్టిరాడు. ఈడవుతుంది, ఆడవుతుంది, ఆడవుతుంది. కొబ్బరి చెట్లు మధ్యలో రొయ్యల చెరువు. అలా మనకి భీమవరంలోనే రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువ ఉన్నాయంట. ఎక్కడైనా మళ్ళా భీమవరం రావాల్సిందే అంట ప్రాసెసింగ్ కోసానికి. భీమవరం ఈజ్ హబ్ ఫర్ రొయ్యలు, చేపలు కాదు రొయ్యలు. ఎంత మంచిగా చూడదు. కొబ్బరి చెట్టు, రొయ్యల చెరువులు. ఇలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి, నేను చెప్పినా కదా ఒక ఏరియాది, ఈ ఏరియా పిల్లలు గుర్తొస్తలేవు కానీ ఒక ప్లేస్ ఉంది. ఆడ 4 కోళ్ళ పందాలు ఒకటేసారి మనవి గెలిస్తే బుల్లెట్ బండి ఫ్రీ అంట. సో అన్న వాళ్ళ 4 కోళ్ళు ఉన్నాయంట. పోతున్నాము. నేను వచ్చిన ప్లేస్కి అయితే వచ్చినాం. నిన్నటి కంటే ఇంకా ఘోరంగా ఉంది రష్. అసలు కాలు పెట్టడానికి కూడా జాగలేదు కోడి పందాలలో అయితే. ఇంకా మొత్తం సాయంత్రం వరకు కోడి పందాలు, గుండాటలు. నేను ట్రై చేసిన ఒక 200 అయితే బిస్కెట్ అయిపోయినాయి. సో అది వదిలి వీడియో పర్పస్ చేసిన. నేను ఎక్కువ ఓడగొట్టుకోవాలనుకుంటలేను. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు మొత్తం. మధ్య ట్రై చేస్తున్నా, చూద్దాం ఈసారి వస్తాయా పోతాయా అని. ఇవన్నీ కలిపేసేమో ట్రై చేస్తున్నా, ఏదో ట్రై. 500 ఎవరిని లక్కీ నెంబర్ 7 ఖాళీగా ఉంది చూడు. ఛాన్స్ పోతే మళ్ళీ రాదు. నెంబర్ 7 ఛాన్స్ పోతే మళ్ళీ రాదు. లక్కీ నెంబర్ 7.
వందకి 100 వచ్చినాయా? ఆడ పోయినా ఈడ వచ్చినాయి. ఇప్పుడైతే ఇంకో ప్లేస్ దగ్గరకు పోతున్నాము. అసలు ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ ఫోన్లో సిగ్నల్ లేవు, ఏం లేవు. జస్ట్ ఇట్లా మేము ఆడ నిలబడ్డ దగ్గరనే మా వాళ్ళు ఒక 15,000 ఒడగొట్టుకురు. వీడియోలు అయితే ఏం తీయలేదు. ఇట్లా ట్రాన్సాక్షన్స్ ఇట్లా అవుతున్నాయి, లక్షలు. ఇంకోటి ఇక్కడ ఏటీఎంలు మొన్న చెప్పినా కదా మీకు, ఏటీఎంలు ఏం లేవు. పైసలు కావాలంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఎనీథింగ్ వాళ్ళు 1%, 2% ఛార్జెస్ తీసుకొని మనకి క్యాష్ ఇస్తున్నారు. క్యాష్ అవైలబుల్ అని పెట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. వెన్యూ దగ్గరకు వచ్చేసినాం. అరే బాప్రే బాపు, లెఫ్ట్ లో బండ్లు చూడు ఒక్కసారి. డోర్ ఉండుంటే అయిపోవు. మొత్తం తెలంగాణ 6 కార్లు మొత్తం ఈయనే ఉన్నాయి. అదే అంటున్నా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కార్లు మొత్తం ఈయనే ఉన్నాయి. ఏదన్నా ఇవి వామ్మో, ఇక్కడ చూడు ఏందన్నా ఇది. ఒక్కసారి ఆ బండ్లు చూడు, ఎంత రష్ తీరా అయ్యా. కొట్టే వామ్మో, అసలు చూడండి ఎన్ని కార్లు కనిపించే, అన్ని కార్లే. మీరు ఇటు సైడ్ ఉన్నారు సార్, ఇటు సైడ్ ఉన్నారండి. నిన్న మొన్న చూసిన దానికంటే ఈ రోజు చాలా రష్ ఉంది ఇక్కడ. ఇది మొత్తం పెద్దది, లైక్ లోపలికి నాట్ అలౌడ్, పాసెస్ ఉంటేనే అలౌడ్. అసలు మొత్తం ఇవే నడుస్తున్నాయి. ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు. మనం కలిసి చూసి వెళ్ళిపోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వేసుకుంటారు ఇవి. పైసలు ఓడగొట్టుకోవాలనుకునేటోళ్ళు. నార్మల్గా అయితే నేను వీడియోస్ కోసం వచ్చిన, కొన్ని వీడియోస్ తీసుకున్నా. ఇది ఎట్లుందంటే జాతర లెక్క ఉంది. సంక్రాంతి పండగ కాదు, జాతర సేమ్ అట్లనే ఉంది. ఇన్ని దునియా కార్లు, దునియా బండ్లు నేను ఏడా చూడలే ఇప్పటివరకు, సమ్మక్క సారక్క జాతరలో తప్ప. అసలు మస్తు ఉన్నది. ఇప్పుడు మేమైతే ఇక్కడ నుండి ఎక్కడికన్నా భీమవరం సిటీ అయితే పోతున్నాము. పూతరేకులు బాగుంటాయంట. సో అవి తీసుకొని సీదా ఇంటి దగ్గరికే పోతాం. అసలు ఎకరాలల్లో మొత్తం బండ్లే పార్కింగ్, కొబ్బరి తోట మధ్యలల్లా. 6.5 hours later. ఈ టైంకి అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది. మేము ఇప్పుడు వచ్చినాం 8 అవుతుంది టైము. మ్యాక్సిమం అంతా ఖాళీ అయిపోయింది. ఓవర్లేరు. పొద్దుగాలు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లుంది చూడండి. ఇక లాస్ట్ డే కాబట్టి ఒక్కసారి ఒక ట్రై చేసి వద్దామని చెప్పేసి వచ్చినుండే. మొత్తం ఖాళీ అయిపోయింది.
ఈ అందరు బార్లనే ఫుల్ రెస్ట్ ఉన్నారు. మిగతా అంతా ఖాళీ అయిపోయింది. పొద్దున మా ఓ ట్రై చేసిండు, ఒక 100 రూపీస్ పెట్టి వస్తాయరా అని చెప్పేసి నెంబర్స్ పైన. వాటిని బ్యాడ్ లక్ చూద్దాం, నాకు లక్ ఉందా లేదో చూద్దాం. ఓకే కమ్, ఏదైనా పెట్టాలరా అన్నా? మూడు ఇగో 3 లేదో చూద్దాము. అంతే. ఒక నా లక్కీనే బాగాలేదు, క్లోజ్. వీడికి పోయినాయి 100 రూపాయలు అంతే. పద లెట్స్ గో. మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. లాస్ట్ డే ఆఫ్ సంక్రాంతి. రేపు అయితే ఇక్కడ నుండి హైదరాబాద్ కాదు, రేపు వేరేది ఒక ప్లాన్ ఉంది. అది అవుతుందో కాదో నాకు కూడా తెలియదు. సో ఈ రోజుకైతే ఎంతే, సంక్రాంతి అయిపోయింది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. లాస్ట్ వ్యూ అంతా ఖాళీ అయిపోయింది, ఎవ్వరు లేడు ఈడ. బాయ్.